హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. గుంట కలగర ఆకంట ఇలా ఉంటుందంట. దీన్ని పప్పులు వేసి వండుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. ఇదిగోండి, బాగా ఇలాగా ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకొని నేనైతే మందార పూలు, గుంట కలగరాకు ఇవన్నీ కూడా నూనెలో వేసి కాంచుకుందామనేసి ఒలుస్తున్నా. ఈ ఎండబెట్టి పొడి చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఆకు ఇంటి కలగరాకు ఇలా గుర్తుపట్టాలి. ఇలాంటి పువ్వులు ఉన్నాయి దీనికి. గుంట కలగరాకు హెయిర్కి చాలా మంచిది.